ఇప్పుడు మీకు ఒక వచనం చూపిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది అన్నాడు. బాగా వినాలి. నీకు వెలుగు వచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? చీకటిలో ఉన్నవాడికి చెప్తున్నాడు. ఆల్రెడీ వెలుగులో ఉన్నవాడికి నీకు వెలుగు వచ్చిందని చెప్తే అర్థం లేదుగా. చీకటిలో ఉన్నవాడికి చెప్తున్నాడు. చీకటిలో కూర్చున్నదానా, చీకటిలో కూర్చున్నవాడా, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుమన్నాడు. ఇప్పుడు వెలుగు వస్తే వెలుగు యొక్క తేజస్సులో నువ్వు పనులు చక్కబెట్టుకోవాలి. కానీ నీకు వెలుగు వచ్చింది, లేచి నువ్వు తేజరిల్లు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వెలుగు నీ లోపలికి ప్రవేశించింది, మధ్యాహ్న కాలపు సూర్యుని వలె ఇక నువ్వు తేజరిల్లాలంటున్నాడు. వెలుగు మన మీద ఉదయించినప్పుడు మనం పనులు చక్కబెట్టుకోవటం ఒకటి ఉంటుంది. ఒకటి. రెండు, మనమే ఒక వెలుగైనప్పుడు మన వెలుగులో లోకం దాని పనులు చక్కబెట్టుకోవటం అనేది ఒకటి ఉంటుంది. ఏమైనా అర్థమైందా మీకు? సూర్యుని వెలుగులో మనం మన పనులు చక్కబెట్టుకుంటున్నాం. సూర్యుడు ఒక నక్షత్రం. ఆ నక్షత్రపు కాంతిలో మనం మన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాం. ఆ కాంతి ప్రసరించటం ఆగిపోయినప్పుడు మనం అన్నీ మానుకొని బొబ్బుంటాం. జరిగేది అదేగా. సూర్య నక్షత్రం ప్రకాశించినప్పుడు దాని వెలుగులో పనులు చక్కబెట్టుకుంటాం. అది ప్రకాశించటం అనేది మరుగైపోయినప్పుడు మన పనులు విరమించి నిద్రపోతాం. ఎందుకంటే అది చీకటి, నైట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ వెలుగు వచ్చినప్పుడు మనం పనులు చక్కబెట్టుకుంటున్నాం. అది వేరే వెలుగు, సూర్య నక్షత్రం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ సూర్య నక్షత్రం ఎలాగ తేజరిల్లితే అందులో నీ పనులు చక్కబెట్టుకుంటావో, ఇప్పుడు నేను నిన్నొక నక్షత్రంగా చేస్తున్నాను. నేను నిన్నొక నక్షత్రంగా చేస్తున్నాను. ఆ సూర్యుడు ఎలాగో నువ్వు అలాగే. ఆ సూర్యుని తేజస్సులో నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకున్నట్టు నేను నిన్ను వెలిగిస్తాను. నేనే నీ మీద ప్రకాశిస్తాను. నువ్వు తేజరిల్లి నీ వెలుగు అనేకులకు ప్రసరింపజేసి వాళ్ళ జీవితాలు చక్కబెట్టుకునే విధంగా నువ్వు తేజరిల్లాలి అని మాట్లాడుతున్నాడు. దానిలోని ఆంతర్యం అది. ఎంతమందికి అర్థమైంది? ఏమన్నాడు? నీకు వెలుగు వచ్చింది అన్నాడు. వెలుగు వస్తే ఏం చేయాలి? పనులు చక్కబెట్టుకో అనాలి. కానీ ఏమన్నాడు? లెమ్ము తేజరిల్లుమంటున్నాడు. లెమ్ము అంటే అర్థం ఏంటంటే నువ్వు పడి ఉన్న స్థితి నుంచి లేవాలి. నీకు వెలుగు వచ్చింది అంటే అంధకారంలో ఉన్నావు. ఇప్పుడు నీకు వెలుగు వచ్చింది. ఇప్పుడు అంధకారం తొలగిపోయింది. నీలో అంధకారం తొలగిపోయింది, నీకు వెలుగు వచ్చింది. అండ్ నువ్వే ఇప్పుడు ఒక వెలుగువి. నీ వెలుగు ప్రకాశిస్తే చాలామంది కొన్న అంధకారం తొలగిపోయింది. కాబట్టి నువ్వేం చేయాలి? లెమ్ము అంటే ఏంటి? ఏ స్థితిలో కూర్చున్నావో, ఎక్కడ కూలబడిపోయావో అక్కడ నుంచి నువ్వు ముందు లే అంటున్నాడు. ఏమైనా అర్థమైందని చెప్పింది? లెమ్ము అంటున్నాడంటే ఆల్రెడీ నిలిచిన వాడిని అంటాడా? కదలని స్థితిలో కూర్చున్న వాడినేగా లే అనేది. అవునా? లెమ్ము, ఓకే, లేచాడు, లేచింది. తేజరిల్లు. తేజరిల్లటం ఏంది? అవును బాబు, వెలుగు నా మీదికి కాదా వచ్చింది? మీదికి కాదు, మరి నీ లోనికి వచ్చింది. ఇక ఇప్పుడు నువ్వు ప్రకాశించాలి. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? రాత్రి వాయువుతో పోల్చాను, ఇప్పుడు వెలుగుతో పోలుస్తున్నాను. అది విషయం. వెలుగు వచ్చింది నీలోనికి. వచ్చింది, లేచాము, తేజరిల్లుతున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? చూడుము అన్నాడు. చూడుము అన్నాడు. ఏం చూడాలి? జనములను చీకటి కమ్ముచున్నది చూడు అన్నాడు.
చిత్తశుద్ధి కలిగిన వారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు, నిజంగా దేవుని ప్రేమించే హృదయం కలిగిన వారు, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ముసలి వాళ్ళైనా వినాలి ఈ మాట. వీటిని నిర్లక్ష్యం చేశారంటే అంధకారంలో కూర్చుంటారు, తేజరిల్లలేరు. తేజరిల్లాలి అంటే నేను చెప్పే విషయాలు మాత్రం దయచేసి వినాలి. చూడుము అన్నాడు. చూడుము అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రకాశించాలని నిన్ను పిలిచిన దేవుడు నీకు కొన్ని చూపిస్తాడు. అవి నువ్వు చూసినప్పుడు నువ్వు ఎందుకు తేజరిల్లాలో, ఎందుకు విజృంభించాలో, ఎందుకు ప్రకాశించాలో, ఇవన్నీ చేయటానికి దిగ్గున ఎందుకు లేవాలో, ఎందుకు నడుం కట్టాలో, ఎందుకు శౌర్యాన్ని ప్రదర్శించాలో కర్తవ్యం బోధపడుతుంది. ఎందుకు అంటే దేవుడు నీకు కొన్ని చూపిస్తాడు. చూడమో జనములను చీకటి కమ్ముచుంది అంటాడు. చూడు ఒకసారి ఆ వచనం చదువు. నీకు వెలుగు వచ్చున్నది లెమ్మో తేజరిల్లుమో, యెహోవా నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఈ ముందు ఈ 3 మాటలు చెప్పాడండి. మొదటిది ఏమన్నాడు? నీకు వెలుగు వచ్చింది అన్నాడు. 2 అన్నాడు లే అన్నాడు. 3వది తేజరిల్లు అన్నాడు. ఇది ఎలా సాధ్యము నాయనా అంటే, ఇదిగో యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడే నీ మీదికి వచ్చాడురా నాయనా, దేవుడే నీ మీదికి వచ్చాడమ్మా. ఆయనే నిన్ను నింపేశాడు. బాయ్ కొట్టు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆయనే నీ మీదికి వచ్చాడు. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా దిగి వచ్చినందున అతడు ఆ సింహమును 2గా చీల్చివేశాను. యెహోవా ఆత్మ, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. సమాజాల్లో కొంతమంది వ్యక్తులను దేవుడు బయటికి తీసుకురావాలనుకున్నప్పుడు, వెలుగులోని నడిపించాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకొని దేవుడే వారి మీదికి దిగి వస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆయన మహిమ ప్రభావముతో మన మీదికి దిగి వచ్చినప్పుడు, అప్పటిదాకా అంధకార బంధనంలో ఉన్న మనము వెలుగు పొందుతాం. అంతేకాదు, అనేకులకు వెలుగుగా మనం మార్చబడతాం. దీనికి నిరూపణగా బైబిల్లో అనేక వచనాల సాక్ష్యం ఉంది. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె ఉన్నారు అన్నాడా? యాడన్నాడో? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. మనల్ని దేంతో పోల్చాడో తెలుసా? జ్యోతి అనగా నక్షత్రం. జ్యోతి అంటే నక్షత్రం అండి. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అన్నాడు. మనోళ్ళు జ్యోతి ప్రజ్వలనం అనగానే దీపపు కుందికి ఉన్న వత్తిని వెలిగించడం, దీపారాధన లేక దీపం వెలిగించడం అంటారు. జ్యోతి అంటే దీపం అని కొంతమందికి. దీపమే కాదు, దేవుడు పెట్టిన ఆకాశ దీపములు 2, పగటి నేలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి. విచిత్రం ఏంటంటే, వెలిగేది నిజంగా ఒక జ్యోతే, పెద్ద జ్యోతి, అది సూర్యుడు. రాత్రి నీలుటకు ఉన్న చిన్న జ్యోతి సూర్యుని నుండి వెలుగు గ్రహించి మనకు నైట్ లైట్ ఇస్తుంది అన్నమాట. అది 0 బల్బ్ లాగా. అర్థమైందా? అదే పగలొచ్చే పెద్ద జ్యోతి వెలుగుంటూ చూశారు, మనకు సమస్తం కనపడిద్ది. రాత్రి వెలిగే చిన్న జ్యోతిని చూశారు, అరాకొరగా కనపడిద్ది. మొత్తం డే అంతా క్లారిటీ అయితే ఉండదు, మొత్తానికి వెలుగుతుంటుంది. 0 బల్బ్ వేసాడు నైటు, పగలేం పెద్ద లైట్ వేసాడు. అంటే పనులు చక్కబెట్టుకోండి రా అని. మనం నిద్రపోబోయే ముందు గదిలో ఏ లైట్ వేస్తాం అంటే ఏంది? విశ్రాంతి. అట్లాగా ఆకాశమందు జ్యోతులు, నక్షత్రములు జ్యోతులు అన్నాను నేను. సూర్యుడు నక్షత్రం. భక్తులు పాడారు, నేను కూడా పాడుకున్నాను దేవుని కృపలో. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి
శభాష్. ప్రతి చోట నీకై, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, ఆరాధనే చేయ ఆరాధనే చేయనా, దేవ నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. ప్రతి చోట నీకోసం ఒక జ్యోతిగా నన్ను వెలిగించని కోరా. నిన్ను చేరాలి నేనెగిరియా గువ్వల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. నిన్ను చేరాలి నీకై వెలగాలి ఆ నింగిలో తారల. కొనియాడినా ఆశయే తీరదే, నిన్నింత కనపరచినా హృదయమే నిన్నదే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సినిమా తారల్లాగా, సినిమా స్టార్స్ లాగా వెలగాలని ఆశపడతారు. చాలామంది స్టార్స్ వచ్చారు, కానీ ఇప్పుడు లేరు. వాళ్ళ స్టార్డమ్ కూడా లేదు. కానీ వేల సంవత్సరాల క్రితం కొంతమంది నిజ నక్షత్రాలు వచ్చారు. వాళ్ళ ప్రకాశం, వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు, వాళ్ళు ప్రభు దగ్గరకు చేర్చబడిన తర్వాత వేల సంవత్సరాలుగా ఆ స్టార్డమ్ కొనసాగుతానే ఉంది, ఆ వెలుగు ప్రకాశిస్తానే ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఏ తార కావాలనుకుంటున్నారు మీరు? మూవీ తారా, లేకపోతే దేవుని చేతిలో రియల్ స్టారా? రియల్ స్టారా, రియల్ స్టారా? అది పిచ్చిమాలోకాల కలలు గంట రియల్ స్టార్ కావాలని. అది కాదమ్మా, సత్యన బతికిన రియల్ స్టార్ లాగా ఉండాలి. దీనికి అనుబంధంగా ఎన్నో వచనాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము, బుద్ధిమంతులైకే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అద్దుగో, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు తిరుగుదురో అల్లా. నువ్వు తిరగాలి, ఎవరు అనేకులను త్రిప్పుదురో. వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. వాళ్ళు నక్షత్రాల వల్లే ఎనీ టైం నిరంతరం తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు. తేజరిల్లు అంటే ప్రకాశించు అని అర్థం. ఓకేనా? అయ్యలారా, అర్థమైందా? అలా నీవు తయారు కావాలి. ప్రకాశించాలన్నావుగా ప్రభువా, ఎక్కడ ప్రకాశించాలా? చూడుము అన్నాడు. ఎక్కడ చూడాలి? జనములను చూడు. ఆ తర్వాత లైన్ అదే, చూస్తారా? చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. భూమి అంటే జస్ట్ మట్టా, తర్వాత క్లారిటీ ఇస్తాడు చూడు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అది దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే భూమి అంటే మట్టి కాదు, ఈ భూమి అంటే మనుషులోయ్, జనములోయ్. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఒకప్పుడు నువ్వు చూడలేవు. విను బాగా, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ లేనోళ్ళు వాళ్ళు వేస్ట్. వాళ్ళకి నేను చెప్పి కూడా దండగే. తిక్కలోళ్ళు, వాళ్ళని దేవుడు వెలిగించినప్పుడు వెలుగుతారు. ఆల్రెడీ బుర్ర బాగా పనిచేస్తున్న వాళ్ళు, నిజంగా దేవుని వెలుగు పొందుకున్న వాళ్ళు, నువ్వు చిన్న పిల్లవాడివైనా వినరా బాబు, నువ్వే ఒక నక్షత్రం అయిపోతావు భవిష్యత్తులో. అనేక మందికి దీవెనకరంగా మారుతావు బాబు. వినరా తల్లి బుడ్డి, చిన్నదానా విను. నువ్వు చిన్న బిడ్డవైనా, పసిబిడ్డవైనా దేవుని విషయాన్ని గ్రహించగలిగే జ్ఞానం నీకు దేవుడిస్తే రానున్న దినాల్లో అనేక మందికి నువ్వు నక్షత్రం అవుతావురా తల్లి, నువ్వు వెలుగవుతావమ్మా. ఈ భారము, ఈ బాధ్యత, ఇలాంటి వెలుగు పొందినటువంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభమమ్మా? అలాంటి తల్లి ఒకతున్నా, అలాంటి బిడ్డ చిన్నదైనా సరే, ఆ చిన్నదే రేపు
ఎస్తేరులాగా అనేక మంది జాతిని ఉద్ధరించినట్టుగా నువ్వు అనేక మందిని ఉద్ధరించేదానివి అవుతావమ్మా, ఉద్ధరించేవాడివి అవుతావురా బాబు. నాన్న నేను చెప్పే అర్థమవుతున్నాయా మీకు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నాన్న. బాగా చెప్పారు, ఇంకొకసారి చెప్పండి మా. వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? ఒకప్పుడు నీకే వెలుగు లేదు, నువ్వే అంధకారంలో కూర్చున్నావు, ఇప్పుడు దేవుని వెలుగు నీకు వచ్చింది, ఇప్పుడు నీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, నీ మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి, వాస్తవాన్ని వాస్తవికంగా గుర్తించగలుగుతున్నావు, సమస్తాన్ని తేటగా చూడగలుగుతున్నావు. ఆ దృష్టి నీకు ఇచ్చి ఆ మహిమ నీ మీద ఉదయింపజేసి అలా నిన్ను రెడీ చేసిన తర్వాత కూర్చున్న స్థానం నుంచి నిన్ను లేపి ముందుకు కదిలించి ఇప్పుడు చూపిస్తున్నాడు, చూడు ఇప్పుడు నీకు అన్ని అర్థమవుతాయి అంటున్నాడు. నిజమే, దేవుడు మన జీవితాల్లో ప్రకాశింపక మునుపు లోకం అర్థం కావటం కాదు, అసలు మనకు మనమే అర్థం కాల. ఎందుకు పుట్టామో అర్థం కాల, ఎందుకు తింటున్నామో అర్థం కాల, ఎందుకు తిరుగుతున్నామో అర్థం కాల, ఎందుకు బతుకుతున్నామో అర్థం కాల, చచ్చెక్కడికి వెళ్తామో అర్థం కాల, అసలు భూమి మీద ఏం సాధించడానికి వచ్చామో, ఎందుకు పుట్టామో అర్థం కాల. వివేక శూన్యములకు మృగముల్లాగా బ్రతికాం. ఎంతమంది ఒప్పుకుంటారు? వివేక శూన్యములకు మృగములు అంటే తెలుసా మీకు? జంతువులు చాలా చురుగ్గా ఉంటాయి. సింహం పరాక్రమానికి పేరు, ఏనుగు అతి పెద్ద శరీరము కలిగిన జంతువు, కుక్క వాసన పట్టగలిగే శక్తి, నెగిటివ్ ఫోర్స్ని కొన్ని రకాల మన దృష్టికి అందని కొన్ని విషయాలను చూడగలిగేంత అద్భుతమైన దృష్టి కలిగినటువంటిది కుక్క. సామాన్యమైనది కాదు. కుక్కకి 2 పవర్, ఒకటి స్మెల్, 2 దృష్టి. మనకు కనబడినవి కూడా కుక్కలా కనబడతాయి. ఆ ఐ పవర్ ఉంది దానికి. ఎట్లా ఉంటుందంటే మరి స్మెల్ పవర్ లేదా? నువ్వేం లేదు, 1000 మందిలోనే పట్టుకుంటుంది పోయి, మళ్ళీ వేరే వాడిని ఎవరిని పట్టదు. ఎవడు నేరస్తుడు ఉన్నాడో ఆ స్మెల్ చూపిస్తే చాలా నేరుగా వాడిని పట్టుకుంటుంది పోయి. అంత పవర్ ఎక్కడ దానికి? అట్లే దానికి కన్ను కూడా పవర్. ప్రతి జంతువుకి ఏదో ఒక విషయంలో పవర్ ఉంటుందండి. అయితే ఎన్నో జంతువులు ఉన్నాయి, వాటికి ఎన్నో శక్తులు ఉన్నాయి. కానీ ఏ జంతువు కూడా నేను ఎందుకు పుట్టి తిని అని ఆలోచించుకుంటుందా? దానికి అంత ఆహారం దొరకాలి, ప్రశాంతంగా వేటాడుకుంటుంది, తింటుంది, హాయిగా నిద్రపోయిద్ది, మళ్ళీ ఆకలి అయిద్ది, వేటాడిద్ది, తింటుంది, నిద్రపోయిద్ది. ఎప్పుడన్నా దానికి అనుకూలత దొరికితే పునరుత్పత్తి విషయాల మీద దృష్టి పెట్టిద్ది తప్ప ఈ 2 దానికి కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్ర, పునరుత్పత్తి వ్యవస్థ మీద దృష్టి తప్పించి దానికి అసలు నేను ఎందుకు పుట్టాను, సృష్టికర్త నన్ను ఎందుకు చేశాడు, నా జన్మ వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళు నన్ను ఏం చేయబోతున్నారు, అసలు నాకు ఏ విధంగా స్కెచ్ గీశారు, పట్టబడి చంపబడుటకే తప్ప మరి దేనికి పనికిరాని వివేక శూన్యములకు మృగములు ఎలాగో వీరు అలాగున్నారని పేతురు రాసిన పత్రికలో, 2 పేతురు పత్రికలో పేతురు మహనీయుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినట్లుగా యేసు ప్రభు మన జీవితాల్లోకి రాకముందు మన బ్రతుకులు అట్టున్నాయి. మీరట్టున్నారో మరి మేధావులు పెద్ద పెద్దోడు, నా బ్రతుకైతే అంతే. స్తోత్రం. మీరు ఒకవేళ అనొచ్చు మా బ్రతుకులు అంత దరిద్రంగా ఏం లేవులే బ్రదర్ అని. నా బ్రతుకు మాత్రం అంతే ఉండింది. లేదులేనా మా బతుకులు కూడా అంతే ఉన్నాయి, ఆయన దర్శించినాకనేగా అందరూ కళ్ళు కనపడ్డది, అప్పటిదాకా గుడ్డి బతుకులేగా అంటే స్తోత్రం. నేను చెప్పిన వచనం చూడండి, పేతురు రాసిన 2 పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అది వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి. ఆ మాట గమనించండి. పట్టబడి చంపబడుటకే. ఎందుకు పుట్టావురా జంతువా, ఎందుకు పుట్టావంటే దానికి తెలియదు. పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి. ఒక మాట చెబుతా, జంతువుకి ఆలోచన వచ్చిద్దా నేను ఎందుకు పుట్టానని? పెద్దగా చెప్పండి. అసలు నా జన్మ వెనక సృష్టికర్త ఉద్దేశం ఏంటని ఎప్పుడన్నా ఏ కుక్క కానీ, ఏ పంది కానీ, ఏ ఎద్దు కానీ, ఏ గాడిద కానీ, ఏ సింహం కానీ, ఏ పులి కానీ, ఏ తోడేలు కానీ, ఏ నక్క కానీ అనుకున్నాయా? అనుకునే ఛాన్స్ ఉందా? వాటికి ఏం కావాలి చెప్పండి? 3 ఆహారము, నిద్ర, దేహ సుఖం. ఓకేనా?
రైట్. ఇప్పుడు యేసు ప్రభువుని కాస్త పక్కన పెట్టి యేసు ప్రభువుని ఎరగని జీవితంలో మనం ఏమేమి ఎదురు చూసామో, ఏమేమి ఆశించామో ఒక్క ముక్కలు మీరు చెప్పేయండి. ఇప్పుడంటే సేవ అని, ఆత్మల రక్షణ అని, ప్రభు చిత్తం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాంలే కానీ యేసు ప్రభు మనల్ని దర్శించక ముందు మన లైఫ్ అంబిషన్ ఏంది? అది శుభ్రంగా తినాలి, సమృద్ధి ఉండాలి, సంపాదించాలి, కుప్పేయాలి, ఒకటి. కంటికి ఒంటికి సుఖం ఉండాలి. ఓకేనా? రేకులు హీటు, ఆకులు గాలికి లెగిసిపోతాయి, అగ్ని ప్రమాదంలో కాలిపోతాయి. కాలకూడదు, పగిలిపోకూడదు, హీట్ రాకూడదు, గట్టిగా ఉండాలని స్లాబ్ రెడీ చేసుకున్నాడు. ఇంతమందం. ఓకేనా? చల్లదనానికి ఏసీ, కష్టపడి దూరాలు ప్రయాణం చేయకుండా సింపుల్గా కార్, బైక్, అన్ని ఫెసిలిటీలు ఏర్పరచుకొని తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించుము. ఇదే కదా జీవితం, ఇదే కదా, దీనికోసమే కదా పరిగెత్తింది, జుట్టు బిక్కుంది. ఇప్పుడు మీరు చెప్పండి, జంతువా ఎందుకు పుట్టావే? అదేం చెప్పిద్దో చెప్పండి. బాయ్ చెప్పు, టైం అవుతుంది ఏడా. చెప్పు. జంతువుని అడుగుతున్నా, జంతువా ఎందుకు పుట్టావే? తినటానికి, త్రాగటానికి. ఇప్పుడు మనిషి, నీ గతం ఏంటి? ఏముంది? తినటం, త్రాగటం, తర్వాత సావటం. మరి ఇప్పుడు దానికి మనకి తేడా ఏందబ్బా? ఇది కదా వాస్తవం. నిజంగా యేసయ్య మన జీవితాల్లోకి రాకపోతే ఇప్పుడు రోడ్డు మీద ఉన్న జంతువుల్లాగా మన బతుకులు కూడా ఉండే. అయ్యేం జంతువులు, మనమేం మనుషులం, కానీ పెద్ద తేడా ఉండదు ఆలోచన విధానంలో. కానీ యేసయ్య మన లైఫ్లోకి వచ్చి మన మనోనేత్రాలు వెలిగించి, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది అని మనల్ని తట్టాడు. అప్పుడు అసలు మనం ఎందుకు పుట్టామో, మన జన్మ వెనక సృష్టికర్తకు ఉన్న ఉద్దేశం ఏంటో, అసలు మనల్ని ఎవరు చేశారో, ఎందుకు చేశారో, మన పాపం ఏందో, మంచి ఏందో, చెడ్డ ఏందో, దీని ఫలితం ఏందో, చస్తే వచ్చేదేందో, సాధించాల్సిందేందో, సంపాదించాల్సిందేందో, పొందాల్సిందేందో అన్న అర్థమైనవి. ఇప్పుడు ఎప్పుడు అర్థమైనమ్మా బంగారు తల్లి? ఎప్పుడు అర్థమైనమ్మా? ఆయన దర్శించిన తర్వాత, లేకపోతే సచ్చినా అర్థం కావు. ఇప్పుడు సమాజం వైపు చూస్తే నా బాధ అదే. ఎవడు గొడవ అన్నా చూడు, ఏదో మనుషులు అట్ట కనపడుతున్నారు, కానీ ఒరిజినల్గా చెప్పాలంటే వివేక శూన్యములకు మృగములని ఎట్లాగైతే దేవుని వాక్యం ఉందో, ఈరోజు సభ్య సమాజంలో చాలామంది బ్రతుకులు అట్లే ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది కూడా అదే ఆలోచనతో ఉన్నారేమో. ఇప్పుడు మీ మనోనేత్రాలు నా తండ్రి వెలిగించుగాక. జంతువులాగా తిని తాగి సుఖపడి సచ్చేదానికి కాదు బెదర్ మనం పుట్టిందే. మన జన్మ వెనుక సృష్టికర్త కొన్ని ఉద్దేశాలు, ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడం కోసం మనల్ని నియమించాడు. అది ఎరిగిన భక్తులు ఏమన్నారో తెలుసా? ఎందు నిమిత్తము నన్ను నిర్మించావో ఆ నీ చిత్తము నాలో నెరవేరుగాక అని కోరుకున్నారు. కాబట్టి బాబు వింటున్నారా? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే వెలుగు ఉదయించిద్ది. మన బ్రతుకు కర్తవ్యం బోధపడిద్ది. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? కొన్ని చూపిస్తాడు మనకి. చూడు, నాకు చూపించాడు అలాగా. సమాజం ఎలా పోతుందో చూడు, జనములను చీకటి ఎలా కమ్ముతుందో చూడు, ప్రజలు అజ్ఞానాంధకారములు ఎలా కూర్చున్నారో చూడు, ఎలా నశించిపోతున్నారో చూడు, ఎలా వ్యసనాల్లో బందీలైపోయి ఉన్నారో చూడు, జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారో చూడు, ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయో చూడు, సాతాను విలయ తాండవం చేస్తూ వికటాట్టహాసం ఎలా చేస్తున్నాడో చూడు. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు, అది ఏ విధంగా అయిపోతుందో చూడు. మరి ఇందును గురించి నీ కర్తవ్యం ఏంటి, నువ్వు చేయాల్సిందేంటి అని చూడు అన్నాడు. నిజంగా దేవుని చేత వెలిగించబడ్డ వాళ్ళకి దేవుడు ఒక దృష్టి కలుగజేస్తాడు. జాగ్రత్తగా వినండి నాన్న. ఏం కలుగజేస్తాడు? ఒక దృష్టి కలుగజేస్తాడు. కొన్ని విషయాలను నీకు చూపిస్తాడు. అలా చూపించడం ద్వారా, నువ్వు చూడటం ద్వారా నీ హృదయంలో ఒక భారం పడిద్ది.
ఆ భారము నీకు కలుగునట్లు కొన్ని నీకు చూపిస్తాడు దేవుడు. పదే పదే వాటిని నీ ముందుకు రప్పిస్తూ ఉంటాడు. అప్పుడు నీకు బల్బు వెలగాలి. ఎందుకు పదే పదే ఈ పరిస్థితులే నాకు చూపిస్తున్నాడు, ఎందుకు ఇవే చూపిస్తున్నాడు అంటే పిచ్చి బట్టి కాదు, నిన్ను అదుగు ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తేవడానికి లేదా ఆ సమస్యల్ని డీల్ చేయడానికి నువ్వు జోక్యం చేసుకోవాలి, నడుం కట్టాలని పదే పదే ఆ విషయాలను, ఆ సన్నివేశాలను, ఆ పరిస్థితులను నీ ముందుకు వచ్చేటట్టు చేస్తున్నాడు. ఇది నువ్వు గుర్తుపట్టాలి. నీ కళ్ళు వెలగాలి. ఏమన్నా అర్థమైందా? నా దృష్టికి అలాగా అన్ని తీసుకొచ్చాడు. దానివల్ల ఒక భారం ఏర్పరిచాడు నా హృదయంలో. మనం పాట పాడతాం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నిన్ను, కన్నీటితో విత్తు మనసు కలకాలమది నాకు నొసగు అనే పాటలో 2వ చరణంలో నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిమ్ము. ఆగు, ఏ భారం అడిగావు? నీ హృదయ భారము. దేవుని హృదయంలో ఏది మండుతుందో, ఏ భారం ఉందో ఆ భారం ఆయన భక్తుడుగా, భక్తురాలిగా నీ గుండెల్లోకి రావాలి. అది అడుగుతున్నాడు. నీ హృదయ భారము నాకు ఇవ్వయ్యా. సౌలు రాజయ్యాడు, జనాన్ని పీడించాడు, దారి తప్పించాడు, తను తప్పాడు, ప్రజల్ని దారి తప్పించాడు, యాజకులను హతము చేశాడు. జరిగిన ఈ దారుణాలను బట్టి దావీదు గుండె కోతకు గురైంది, దుఃఖపడ్డాడు. దావీదుకు పదే పదే ఆ సన్నివేశాలు ఎదురయ్యేటట్టు చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ దుర్మార్గాన్ని, ఆ దురాగతాన్ని అడ్డగించి ప్రజల్ని ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభువులో వారిని స్థిరపరచునట్లుగా, దావీదుకు స్థిర బుద్ధి కలుగునట్లుగా కొన్ని సన్నివేశాలను దేవుడు దావీదు ముందుకు తీసుకొచ్చి చూడుమని చూపించి భారాన్ని పుట్టించాడు దావీదు గుండెల్లో. ఆ భారం ఫలితంగా దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు తన దినములన్నిట దేవుని సంకల్పమునేంటో గుర్తుపట్టి ఆ సంకల్పం చొప్పున సేవ చేసి దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారం జనులకు సేవ చేసి నిద్రించాడట. అయ్యలారా, సమాజంలో నువ్వేం సాధించాలో, దేనికోసం బ్రతకాలో, దేన్ని నెరవేర్చడం కోసం దేవుడు నిన్ను భూమి మీద పుట్టించాడో ఆ సన్నివేశాలు, ఆ కీలకమైన విషయాలను గురించి తరచుగా నీ ముందుకై వచ్చేటట్టు చేస్తాడు దేవుడు.